హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 16th మండే నాకు లాస్ట్ వర్కింగ్ డే. నెక్స్ట్ డే నుంచి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి. అందుకని ఆ రోజు ఏమేమి చేశానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. డైలీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేస్తాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా పూజ చేసుకొని కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ప్రొద్దున ఇలా వెంకటేశ్వర సుప్రభాతము పెట్టుకొని వినుకుంటూ పనులన్నీ చేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేస్తేనే పనులన్నీ అవుతాయి. ఎందుకంటే నేను 7 o'clock స్కూల్కి వెళ్ళాలి. ఇక్కడ స్కూల్స్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతాయి. నేను వెళ్ళే స్కూల్ 7:50కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళడానికి 30 minutes పడుతుంది. మా వారి లంచ్ కోసం ఇక్కడ మిల్లెట్స్ కుక్ చేస్తున్నాను. 1 cup మిల్లెట్ తీసుకొని మంచిగా కడిగిన తర్వాత 4 cups వాటర్ వేస్తున్నాను. పిల్లల కోసం ఇంకా పాస్తా కూడా చేస్తున్నాను. అవి స్టవ్ పైన పెట్టి ఇలా వాటర్ తాగుకుంటూ కాసేపు రిలాక్స్ అవ్వుకుంటూ బయటకు చూస్తాను. అక్కడ కూర్చొని బయటకు చూస్తే నాకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ అన్ని పక్షుల అరుపులు వినిపిస్తాయి. అలాగే బ్యాక్ యార్డ్లో అన్ని స్క్విరల్స్, కుందేల్స్ తిరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది వీటిని చూస్తుంటే. తర్వాత బెండకాయ ఫ్రై చేద్దామని బెండకాయలు కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను. ఒక దిక్కు పాస్తా, ఇంకొక దిక్కు మిల్లెట్స్ ఉడుకుతున్నాయి. సింపుల్గా నేను బెండకాయ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను. గిన్నెలో ఆయిల్ వేసి వేడయ్యాక ఫస్ట్ బెండకాయలు యాడ్ చేస్తాను. కొంచెం సేపు బెండకాయలు ఫ్రై చేసి అందులో కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి, కొంచెం పసుపు వేసి ఫ్రై చేస్తాను. తర్వాత కారము, ఉప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇలా ఆనియన్స్ లాస్ట్లో యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు సాన్విని డ్రాప్ చేయడానికి వాళ్ళ డాడీ వెళ్తున్నారు. వాళ్ళ డాడీ వచ్చేలోపు నేను లంచ్ బాక్స్ అందరికి ప్యాక్ చేసేసి రెడీ అవుతాను. 7:10కు నేను మా వారు ఇద్దరం స్టార్ట్ అవుతాము. నేను మా వారిని ఆఫీస్లో డ్రాప్ చేసి నేను డైరెక్ట్గా స్కూల్కి వెళ్తాను. మేము ముగ్గురము వెళ్ళిన తర్వాత వినయ్ 7:30కి బస్సు వస్తుంది. వినయ్ 7:30కి స్కూల్కి వెళ్తాడు. 7:30 వరకు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతాము. 7:30 తర్వాత ఇల్లంతా ఖాళీ. నేను స్కూల్కి వెళ్ళడానికి 30 minutes డ్రైవ్ చేయాలి. మధ్యలో 10 minutes ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడే స్కూల్కి రీచ్ అయ్యాను. ఇది నా ఐడి కార్డు, కంపల్సరీ వేసుకోవాలి ఐడి కార్డు. ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే నాకు. జూన్ 16th మండే మాకు లాస్ట్ వర్కింగ్ డే. ఆ రోజు స్కూల్లో ప్రీకే వాళ్ళది గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంది. ఆ రోజు 9 o'clock నుంచి గ్రాడ్యుయేషన్ సెరమనీ స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్క క్లాస్కి 30 minutes టైం ఇచ్చారు. పిల్లల ఫేస్ ప్రింట్అవుట్ తీసి ఇలా మంచిగా బయట డెకరేషన్ చేశారు. ఇవి కూడా పిల్లల ఫోటో పెట్టి ఫ్లవర్స్ లాగా చేసి బొకే లాగా తయారు చేశారు. మాది 9:30 to 10 o'clock 30 minutes ఉండే. పేరెంట్స్ అందరూ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు పిల్లలందరినీ నేమ్ వైజ్గా, నంబర్ వైజ్గా పిలుస్తున్నారు. చైర్స్ కూడా రెడ్, బ్లూ, ఎల్లో ఇట్లా లైన్గా ఒకే కలర్ ఉండేటట్టు అరేంజ్ చేశారు. టీచర్ అయితే చాలా ఓపిక్గా ఉంటారు. కొంచెం ఏజ్ అయినా కానీ చాలా యాక్టివ్. తను స్కూల్లో అందరితో మంచిగా మాట్లాడుతూ నవ్విస్తూ ఉంటారు. ఆ రోజు వెదర్ బాగుంది కాబట్టి బయటనే ఇలా అరేంజ్ చేశారు. పేరెంట్స్ అందరూ వచ్చి కూర్చున్నారు. Go ahead, say the whole thing. You are moving up arrows. Hold that. What are you going to sing? Tell them what you're going to sing. Like Frank, hold the microphone. What are you going to sing? Gone by a little faster. I feel a little bit smarter. I think I'm a little bit taller. My shoes feel a little bit smaller. Look at all the friends I've made. These memories will never fade. I'm proud of me and all that I can be. Watching you will see I'm on my way. I'm kinder and smarter. I'm on my
పిల్లలు సాంగ్స్ పాడిన తర్వాత ఇప్పుడు అవార్డు సెరమనీ స్టార్ట్ అయ్యింది. మేము ముగ్గురం ఇలా నిల్చొని పిల్లలకు సర్టిఫికేట్ ఇస్తూ కంగ్రాచులేషన్స్ చెప్పాము. ఇవన్నీ నేనే వీడియోస్ తీసుకున్నాను. తర్వాత అస్సలు మెయిన్ అవార్డు సెరమనీ అప్పుడే నేను వీడియో తీసుకోలేకపోయాను. అస్సలు మెయిన్ వీడియోనే మిస్ అయ్యింది. అక్కడ ఉన్న పేరెంట్స్ ను తీయమని అడిగినా గానీ తీసేవాళ్ళు. అసలు నాకు ఐడియానే రాలేదు. ఒక టీచర్ తీస్తుంది, తన నుంచి షేర్ చేసుకుంటాను అనుకున్నాను గానీ తను ఫుల్ సెరమనీ మొత్తం వీడియో షూట్ చేసింది. నేను ఆ టీచర్ ని షేర్ చేయమని అడిగాను, కానీ అది చాలా లాంగ్ వీడియో, చాలా టైం తీసుకుంటది. ఫోన్ నంబర్ ఇవ్వండి, ఇంటికి వెళ్ళాక నేను షేర్ చేస్తాను అన్నది. ఇంకా షేర్ చేయలేదు. ఫ్యూచర్ లో షేర్ చేస్తే నేను తప్పకుండా ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను. 10 o'clock కి సెరమనీ అయిపోయింది. పిల్లలందరూ ఇంటికి వెళ్లారు. తర్వాత మేము ముగ్గురం కలిసి క్లాస్ రూమ్ మొత్తం క్లీన్ చేసాము. తర్వాత 12 o'clock కి మా నీస్ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంది, నేను వెళ్తాను అని టీచర్ కి అడిగితే తప్పకుండా వెళ్ళండి అని గుర్తు చేసి మరి 12 కి పంపించారు. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ పాప వేద ఉన్న క్లాస్ కి వెళ్ళాను. బాగున్నారా కిందరా అందరూ సబ్స్క్రైబ్ చేసి ప్రశాంతి వ్లాగ్స్ ఇంకా కామెంట్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు. గ్రాడ్యుయేషన్ సెరమనీ అయిపోయిన తర్వాత పాపతో పిక్స్ తీసుకున్నాము. తర్వాత మా ఫ్రెండ్ ఇంటికి రండి, మళ్ళీ రేపటి నుంచి స్కూల్కి రారు కదా అని ఇన్వైట్ చేశారు. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. వీళ్ళిద్దరు పెద్ద పిల్లలు ఇంకొక వేరే స్కూల్కి వెళ్తారు. ఒకరోజు చిన్న పాప ఉన్న క్లాస్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఇండియన్సా తెలుగా అని అడిగితే అవును మేము ఇండియన్స్ తెలుగు అని చెప్పింది. ఈవినింగ్ పికప్కు పేరెంట్స్ వచ్చారు. అప్పుడు పరిచయం చేసుకొని ఫోన్ నంబర్ ఇట్లా తీసుకొని దగ్గరలోనే ఉంటుంది ఇల్లు, రండి అని కంపల్సరీ ఇన్వైట్ చేశారు. ఆ రోజు ఇంటికి వెళ్ళాను. అసలు ఎంత బాగా చూసుకున్నారంటే నేను మాటల్లో చెప్పలేను. వెళ్ళగానే వాటర్ ఇవ్వడం, ఫుడ్ పెట్టడము, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళలాగా ఫ్రీగా మాట్లాడారు. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు రండి, మొహమాట పడొద్దు అంటారు. ఆ అన్నయ్య గాని పిల్లలు గాని రోజా గాని నన్ను చాలా బాగా చూసుకుంటారు. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది. ఇక్కడ పిల్లలు సాంగ్స్ పాడతామంటే వీడియో తీస్తున్నాను. Everyone, today I'm singing Baby from Justin Bieber. Come and sing along. Oh, like baby, baby. Oh, baby. Oh, yours mine. I thought you always be mine. Baby. Oh. What the? Like baby. Oh, I thought you always be mine. Hey, look at socks to me. Oh, for you. And I just can't believe we can't always play it. తర్వాత ఇక్కడ డాన్స్ కూడా చేస్తుంది. నేను సాంగ్స్ పాడేటప్పుడు సాంగ్స్ సౌండ్ బయటకు రావద్దు అని చెప్పాను. అలా ట్యూన్ తోని పాడుతూ ఉంటే చాలా బాగా పాడుతుంది. పిల్లలు డాన్స్ కూడా బాగా చేస్తారు. నేను ఇంకా ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. తర్వాత నేను ఇంటికి స్టార్ట్ అయ్యాను. వచ్చేటప్పుడే మా వారిని ఆఫీస్ నుంచి కూడా పిక్ చేసుకొని వచ్చాను. తర్వాత వినయ్ టెన్నిస్ ఆడడానికి వెళ్ళిందంటే వినయ్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళాను. టెన్నిస్ కోర్టుకు వచ్చేసరికి ఇక్కడ వినయ్ లేడు, పార్క్ లో ఉన్నాడు, అక్కడ ఆడుకుంటున్నాడు అంటే మళ్ళీ పార్కుకు వెళ్ళాను.
పార్కుకు వచ్చి చూస్తే ఇక్కడ వినయ్ వాళ్ళ ఫ్రెండ్స్తో సాకర్ ఆడుకుంటున్నాడు. ఇంట్లో సాన్వికి చెప్పలేదు. ఫ్రెండ్స్ రమ్మని పిలవగానే హడావిడిగా సాన్వికి చెప్పకుండా వచ్చాడంట. ఎందుకు అక్కయ్యకి చెప్పకుండా వచ్చినావు అంటే, సారీ అమ్మ మర్చిపోయినాను, కాసేపు ఆడుకొని వస్తానని చెప్పాడు. ఇంకా నేను ఇంటికి వెళ్ళాను. ఇది స్కూల్ పార్కు, మా ఇంటి వెనకాలనే ఉంటుంది. ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలందరూ పార్కులో చీకటి అయ్యే వరకు ఆడుకుంటూ ఉంటారు. తర్వాత నైట్కు సాన్వికి అన్నం తినిపిస్తున్నాను. తనకు నెక్స్ట్ డే 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి, ఇంకా చాలా ఉంది అంటే ఇంకా నేను ఫుడ్ పెడుతున్నాను. ఇది నెక్స్ట్ డే. పిల్లలు పాస్తా చేయమంటే చేశాను. ఇప్పుడు సాన్వికి స్కూల్కు డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఈ రోజుకి లాస్ట్ ఎగ్జామ్స్. నెక్స్ట్ డే ఎగ్జామ్స్ మేకప్ డే. సాన్వి అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి, నేను వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్పింది. ఆ రోజు మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది. తర్వాత వినయ్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. డైలీ అయితే వినయ్ వెళ్తాడు బస్ దగ్గరికి. ఈరోజు వర్షం పడుతుంది, ప్లస్ నేను కూడా చాలా రోజుల తర్వాత ఇంట్లో ఉన్నాను కదా ఖాళీగా, అందుకని నేను డ్రాప్ చేస్తాను పదా నాన్నని తీసుకెళ్తున్నాను. బాయ్ నాన్న, లవ్ యూ. బస్సు వచ్చింది. ఇంకా తర్వాత నేను సాన్వికి 11:30కి అయిపోతుంది. సాన్విని స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇప్పుడు సాన్విని పికప్ చేసుకున్నాను. తను చాలా హ్యాపీగా ఉంది. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, నాకు రేపటి నుంచి హాలిడేస్ అని. వినయ్కి ఈ రోజే ఈవినింగ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంది. ఇంకా నెక్స్ట్ డే ఫన్ డేనంట. ఇంకా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. ఇలా మా లాస్ట్ డే ఆఫ్ స్కూల్ జరిగింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.